హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏంటి అంటే పొటాటో రైస్ అనమాట. దానికి నేను తీసుకున్నది ఒక మీడియం సైజ్ బంగాళదుంపని చక్కగా పీల్ చేసుకుని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. వేరే పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. నూనె కరెక్ట్ టెంపరేచర్లో వేడెక్కినాక పొటాటోస్ వేయండి. అప్పుడు అస్సలు ఆయిల్ పీల్చకుండా నీట్గా ఫ్రై అవుతాయి. ఈ పొటాటోస్ని ఈక్వల్గా రెండు సైడ్స్న చక్కగా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే మనకి రైస్లోకి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకుంటే మనం పొరపాటుగా టైం అయిపోతుంది అని అనుకుంటే మంచిగా టేస్ట్ రాదు. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కింద పైన మొత్తం అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. వీటిలో మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. కలర్లోకి వచ్చినాయి అని అనుకున్నప్పుడు దాన్ని తీసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంత నూనె అవసరం ఉండదండి. అందుకని నేనేం చేస్తానంటే ఇంత నూనె అవసరం లేదు కదా, నేను పక్కకు పెట్టేస్తాను. ఎవరైనా కొంచెమే షాలో ఫ్రై లాగా చేసుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా సరిపోతుంది, నూనె ఉన్నది సరిపోతుంది. ఇప్పుడు నేను తాలింపు వేసుకోవడానికి సరిపడినంతనే నేను 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోను. దానికి నేను తీసుకునేది నార్మల్గా మన తాలింపు గింజలేనండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. వీటితో పాటు నేను వేరుశనగ పప్పులు కూడా తీసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1/4 కప్పు, చిన్న కప్పుడేనండి, ఎక్కువ కాదు. లేదా 1 లేదా 2 స్పూన్లు వేరుశనగ పప్పులు. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనము తింటున్నప్పుడు క్రంచీగా భలే ఉంటాయి. అటు ఇటు కాకుండా అయితే మెత్తగా ఉండిపోతాయి కదా, అందుకని చెప్తున్నాను. అవి అయిపోయిన తర్వాత 1 కానీ 2 కానీ పచ్చిమిరపకాయలు, దాంతోపాటు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను వేసేసుకొని చక్కగా వీటిని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనికి కరివేపాకు వేస్తున్నాను. టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది, వేసుకోండి. దాని తర్వాత దీనికి సరిపడినంత పసుపు వేస్తున్నాను. మనం రైస్ అయిపోయిన తర్వాత కూడా దానికి కూడా సరిపోవాలి కదా, అది. మళ్ళీ దాంతోపాటు కొంచెం సాల్ట్, రైస్కి పొటాటోకి రెండిట్లకి ఇప్పుడే వేసేస్తున్నాను, తర్వాత ఇంక మళ్ళీ వేసేసుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. కారం మాకు పచ్చిమిరపకాయల నుంచి వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా స్కిప్ చేసేయచ్చు. దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ వండుకున్న అన్నం ఉంటుంది కదా, సోనా మసూరి కానీ బాస్మతి కానీ ఏదైనా పర్వాలేదు, దాన్ని చక్కగా మనం చల్లారబెట్టుకొని ఆ చల్లారబెట్టుకున్న రైస్ని ఈ పొటాటోస్లోకి వేసేస్తాం. ఇప్పుడు ఎవరికైనా సాల్ట్ పడుతుంది అని అనుకున్న వాళ్ళు వేసుకోండి. దాంతోపాటు కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని చక్కగా దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక 5 minutes ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, మన పొటాటో రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.